ఇప్పుడు ఎస్కేప్ అవుతావు ఓకే, మరి నామినేషన్స్లో పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు అంటే సోనియా ఉంది కాబట్టి ఈయన ఏం మాట్లాడినా కూడా కాపాడడానికి, వకాలతో పుచ్చుకొని మాట్లాడటానికి వాళ్ళ యజమాని పాలేరుగా ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో ఆ యజమాని వచ్చి మాట్లాడి పెద్దరికం చేసి పెద్దరాయిల్లాగా సాల్వ్ చేయడానికి ఆమె ఉంది. ఇప్పుడు ఈ వీక్ ఆమె కూడా లేదు కాబట్టి ఈ మండే నామినేషన్స్ వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనేది చూడాలన్నమాట నిఖిల్ వాళ్ళు. అసలు మామూలు సండే ఫండే టాస్క్ ఏదో టాస్క్ ఇచ్చిండ్రు, అందులో ఏదో చిన్న ఆస్పెక్ట్ వీళ్ళెవరు ఫేక్ ఎవరు ఎయిమ్లెస్ ఎవరు అని చెప్పమంటే అందులో చెప్పనీకి ఏముంది? అది ఫండే టాస్కే కదా. అందులో సీరియస్గా తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు ఎవరు? క్యారీ ఫార్వర్డ్ చేసినా కూడా ఏంది షోనే అది, షో ప్యాటర్నే అది. ఇలాంటివన్నీ ఎందుకు ఇస్తారు బిగ్ బాస్ సండే సాటర్డే ఎపిసోడ్స్లో? ఎందుకంటే మండే రోజు నామినేట్ చేసుకోవడానికి పాయింట్స్ యూజ్ అవుతాయి కాబట్టి, పాయింట్స్ లేని వాళ్ళకి ఈ పాయింట్స్ వాళ్ళకి పర్ఫెక్ట్గా యూజ్ అయ్యి తద్వారా నామినేషన్ ఎపిసోడ్ ఇంకా పండుద్ది అద్దరిపోద్ది అనే ఫీలింగ్తో ఇవన్నీ చేస్తారన్నమాట. ఇది అర్థం కాకుండా నాకు అదొద్దు ఇదొద్దు నాకు యాపిల్ వద్దు, నాకు జాంకాయ కావాలి, జాంకాయ ఎంత బాగుంటుంది, నాకు బనానానే కావాలి అన్నట్టు ఏదో చిన్న పిల్లోడు ఎల్కేజీ పిల్లోడు మారం చేసినట్టుగా ఉందన్నమాట. ఇది కాదు, నాకు ఫస్టే చెప్తా, అది చెప్తా, ఇది చెప్తా అని. నిఖిల్ ఈజ్ టోటల్లీ బీయింగ్ వర్త్లెస్. అసలు ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆ 3-4 డేస్లో మనం చూసిన నిఖిల్ ఏంటి, ఇప్పుడు చూస్తున్న నిఖిల్ ఏంటి? అరే కంప్లీట్లీ వానిష్డ్ అన్నట్టుగా అయిపోయింది అన్నమాట. వాష్డ్ అవుట్. ఆ ఫైర్ కానీ చెప్తా హీరోయిజం కానీ ఏది అసలు ఆయన పర్సనాలిటీకి ఆయన ఉండే విధానానికి హౌస్లో ఏమాత్రం సంబంధమే లేదు. అందుకే సీత కానీ విష్ణుకి యాక్చువల్లీ ఇంకా నిఖిల్ మీద బాగా క్రష్ ఉండే బాగా ఫీలింగ్స్ ఉండే. అసలు ఈ సీజన్కి ముందే మిగతా వేరే షోలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, కలిసి పార్టిసిపేట్ చేశారు కాబట్టి అక్కడి నుంచే ఫీలింగ్స్ ఉండే. మేబీ ఈ షోలో ఆయన సరిగ్గా మంచిగా ఉంటే, ఇండిపెండెంట్గా ఉంటే మేబీ విష్ణు అది కంటిన్యూ చేసేదేమో. కానీ ఆయనను చూసే విధానానికి, ఆయన సోనియా దగ్గర చేసే ఆ పాలేరు పనికి నాకెందుకైనా అనే ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. అబ్బాయిలకే చిరాకు వస్తున్నప్పుడు ఫీలింగ్స్ ఉన్న అమ్మాయికి మాత్రం ఇంకా చిరాకు రాదా? ఖచ్చితంగా వచ్చేస్తే. అందుకే ఈ నిఖిల్ని లైక్ చేసుకుని పృథ్వీ వైపు వెళ్ళిపోయింది అనమాట. సో పృథ్వీ వైపు ఇప్పుడు పులిహోర బాగా కలుపుతుంది. సో అది నిన్న అఫీషియల్గా నిన్న సాటర్డే ఎపిసోడ్లోనే డిక్లేర్ చేసినట్టుగా అయిపోయింది అనమాట. మాటికి పృథ్వీని ఏదో విధంగా, పృథ్వీతో నేను పులిహోర కలుపుతున్నాను రా, అందరూ చూడండి రా, అందరూ నా మీద దృష్టి పెట్టండి అన్నట్టుగా అయితే అనుకుంటుంది. అంటే ఈ పరంగా కంటెంట్ ఇస్తానన్నా కొంచెం ఎక్కువగా వాళ్ళు ఉండొచ్చు హౌస్లో అనే ఉద్దేశంతో. ఎవడి ట్రిక్కులు అలరైపోయి. ఎనీవే చూసుకుంటే మీకే అంకితం అనే ఈ ప్రోమోలో ఈ టాస్క్లో యాక్చువల్లీ ఒక్కొక్కరు ఎవరెవరు ఏంటి వాళ్ళు ఎవరైతే అనిపిస్తారో వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చిన ట్యాగ్ ప్రకారంగా వాళ్ళని వెళ్ళి వేయాలి. ఇందులో భాగంగా నైనికాకి ఫస్ట్ లౌడ్ స్పీకర్ అని వస్తే ఆటోమేటిక్గా ఎక్కువ మాట్లాడేది ఎవరు హౌస్లో? విష్ణు. ఇందులో పెద్దగా నెగిటివ్ ఆస్పెక్ట్ ఏం లేదు కాబట్టి, పాజిటివ్ ఆస్పెక్టే కాబట్టి నైనికాకి ఈజీగా ఇచ్చేసింది. నైనిక లాంటి వాళ్ళకి వాళ్ళు పెద్దగా నెగిటివ్ మాట్లాడటం ఎవరు చూడలేదు. నెగిటివ్గా ఎలా ఉంటుంది, బీభత్సంగా రచ్చరచ్చ చేయడానికి ఎలా ఉంటుంది అని చూడలేదు అనుకున్నప్పుడు మేబీ నైనికాకి ఇంకో బెటర్ వన్. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఆప్షన్స్, నిఖిల్కో లేకపోతే యష్మికో మిగతా వాళ్ళకి వచ్చిన ఆప్షన్స్ అన్నీ నైనికాకి వచ్చుంటే బాగుండని అనిపించింది. ఎందుకంటే ఆమె ఏం చేస్తుంది ఆ టైంలో అని తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఆ దేవుడు కూడా ఆమె నుంచి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదేమో, నాకేం అక్కర్లేదమ్మా, నువ్వు పాజిటివ్గా ఉండి పాజిటివ్గా బయటికి వెళ్ళిపో చాలు అన్నట్టుగా అంటుండో ఏమో అన్నట్టుగా అనిపించింది అనమాట అదంతా చూస్తుంటే. అండ్ తర్వాత సీతకి ఎవరు విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తారంటే మణికంఠ అని వెంటనే చెప్పింది. రచ్చ నాకు తెలిసి ఇది రేపు అవుట్ బస్ట్ అయిపోతుంది ఈ పాయింట్. రేపు నామినేషన్స్లో నేను విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాను. ఏమనుకుంటున్నాను, అసలు నా బాధ ఏం తెలుసు, అసలు నా ఫ్యామిలీ ఏం తెలుసు, నా వైఫ్ పిల్లలకి నేను దూరంగా ఉంటున్నాను, నేను ఐ వాంట్ రెస్పెక్ట్ ఫ్రమ్ నా మామగారి నుంచి రెస్పెక్ట్ కావాలి, నా వైఫ్ నుంచి నాకు రావు కావాలి, నా పాప నుంచి నాకు అది కావాలి ఇది కావాలి అన్నట్టుగా రకరకాలుగా దీన్ని మళ్ళీ స్టార్టింగ్లో ఉన్న ఫస్ట్ వీక్లో ఉన్న మణికంఠది మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎమోషనల్ యాంగిల్. సో ఇది బీభత్సంగా పేలిపోయే అవకాశం అయితే ఉంది రేపటి నామినేషన్స్లో మటుకు. సో సీతకి అటు పృథ్వీ అండ్ నిఖిల్ నామినేషన్స్ మాత్రమే పడతాయని అనుకుంటే ఇప్పుడు మణికంఠది కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇవాళ ఎపిసోడ్లోనే ఏమన్నా బయటికి మాట్లాడేమన్నా రచ్చరచ్చ చేస్తాడా, లేకపోతే రేపటి నామినేషన్స్ వరకు వెయిట్ చేస్తాడా అనేది చూడాలి. నాగార్జున గారి ముందు ఆ లెవెల్లో చేస్తాడంటారా మణికంఠ? చూద్దాం. అండ్ తర్వాత నబీల్
సేఫ్ ప్లేయర్ ఎవరు అంటే ఆయన ఇన్ఫ్యాక్ట్ ఏం చెప్పకపోయినా కూడా ఆయన మేబీ ఆదిత్య గారు ఏమో అన్నట్టుగా నాగార్జున గారు ప్రొజెక్ట్ చేయడం, ఓకే ఆదిత్య గారి పేరు చెప్పాలేమో అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అని ఆయన చెప్పినట్టుగా ఉన్నాడు. మనకి ప్రోమోలు అయితే పెద్దగా చూపించలేదు. బట్ ఆదిత్య గారి సేఫ్ ప్లేయర్ కంటే కూడా ఆయన ఒరిజినల్ ప్లేయర్ అని నేను చెప్తాను. ఆయన ఏంటి, ఎలా ఉన్నాడు, బయట ఎలా ఉంటాడు అదే ఉన్నాడు. అంతేగాని నేను ఇప్పుడు సేఫ్గా ఉండాలి, ఎవరి జోరికి వెళ్ళకుంటే నేను ఇట్లా అందరి దృష్టిలో మంచోడిని అనిపించుకుంటా, అందరి దృష్టిలో చాలా ఇట్లా గమ్మునుంటాడు, చాలా డీసెంట్ పెద్దోడు అన్నట్టుగా అనిపించుకుంటా అని ఒక స్ట్రాటజీతో ఆయన అలా ఉండట్లే. ఆయన ఉండే విధానమే అది. కాబట్టి ఆయన సేఫ్ ప్లేయర్ కాదు, పక్కా ఒరిజినల్ ప్లేయర్. ఆ రేంజ్ భయంకరమైన ఒరిజినల్ ప్లేయర్ బిగ్ బాస్ లవర్స్కి నచ్చరు. ఒరిజినల్ ప్లేయర్ అయినా ఏమైనా బిగ్ బాస్ లవర్స్కి ఒక కంటెస్టెంట్ నుంచి కావాల్సింది ఫన్ ఉన్నప్పుడు ఫన్ చేయాలి, ఏదైనా ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు పక్కా ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ చూపించాలి, లాజికల్ స్కిల్స్ బాగా లాజికల్ పాయింట్స్ తీయాలి. ఇలా ఏ పరంగా చూసుకున్నా కూడా హ్యాట్స్ ఆఫ్ రా అనే ఫీలింగ్ అయితే అనిపించాలి. బట్ ఆదిత్య గారిలో అది ఖచ్చితంగా లేదు. కాబట్టి ఆయన సేఫ్ ప్లేయర్ కాదు, ఒరిజినల్ ప్లేయర్. దట్స్ వాట్ ఐ ఫీల్. తర్వాత యష్మికి అటెన్షన్ సీకర్ ఎవరు అంటే పృథ్వీ అంటాం. పృథ్వీ అందరూ నా వైపే చూడాలి, నన్నే చూడాలి, నన్ను చూడండి, ఆమె అటెన్షన్ సీకర్ అన్నట్టుగా ఉంటాడా. నాకు తెలిసి పృథ్వీ కంటే కూడా ఇది మణికంఠకు బాగా సెట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మణికంఠ ఆల్రెడీ చెప్పాడు కూడా, నా అందరి దృష్టి నా వైపు ఉండాలి, ఐ వాంట్ బి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టుగా ఆయన నోటి వెంటే ఆయన చాలాసార్లు చెప్పాడు. సో ఆయన అదే చెప్పేశాడు కాబట్టి డైరెక్ట్గా ఆయనకే ఇచ్చుంటే బాగుండే అనిపించింది కంపేర్ టు పృథ్వీ. అండ్ తర్వాత నిఖిల్కి వచ్చేసరికి ఎయిమ్లెస్ అన్నప్పుడు అది ఇవ్వడానికి ఏముంది, అంత నెగిటివిటీ ఏముంది అందులో. ఎయిమ్లెస్ అనుకున్నప్పుడు ఎవరికి పెద్దగా ఎయిమ్ లేకుండా అలా మామూలుగా ఉన్నారు అంటే ఎవరో ఒకరి పేరు చెప్తే అయిపోయేది. దానికంత ఆలోచించి సరే ఇంకోటి చూస్ చేసుకోవచ్చా అని అన్నాడు. ఇంకోటి చూస్ చేసుకోవచ్చా అంటే అప్పుడు ఫేక్ అని వచ్చింది. ఫేక్ అనేది ఇంకా పెద్దది కదా. ఇప్పుడు నువ్వు ఇది చెప్పు అంటే లేదు లేదు సార్ ఫస్ట్దే చెప్తాను అన్నట్టుగా అంటారు. దేనికి ఇంత భయం, ఇంత ఏమంటారు, అసలు నిఖిల్ లాంటి కంటెస్టెంట్ నుంచి ఈ భయాన్ని చూస్తుంటే చాలా చూడ్డానికి చిరాగ్గా ఉంది, అసహ్యంగా ఉంది. అది ఏంట్రా భయ్, ఈ భయం ఇంకెవరైనా సాదా సీదా చిన్న కంటెస్టెంట్లు ఎవరైనా పడితే సరే పోన్లేరా అనే ఫీలింగే వస్తుంది. బట్ నిఖిల్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ బయట పెట్టుకొని, అంత పాపులారిటీ బయట పెట్టుకొని, అంత పర్సనాలిటీ ఉండి ఆ మనిషిని చూస్తే ఎవరికైనా సరే భయమే అనిపిస్తుంది. ఆ పర్సనాలిటీ, ఆ గడ్డము, ఆ ఫేస్ చూస్తుంటా, ఫేస్ కట్ చూస్తుంటా. కానీ బిగ్ బాస్లో ఆయన బిహేవియర్ చూశాక, ఆయన ఉండే విధానం చూశాక ఎవరికైనా భయం అనిపిస్తుందా? నిఖిలా ఎవరా చైల్డ్ ఆర్టిస్టా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఆ లెవెల్లో హీ కంప్లీట్లీ స్పాయిల్డ్ హిజ్ ఇమేజ్, తన నేము అన్నీ స్పాయిల్ చేసుకున్నట్టుగా అనిపించింది. ఎవరికి భయపడుతున్నాడు, దేనికి భయపడుతున్నాడు, ఏదైనా పాయింట్ ఉంటే ఆన్ ద ఫేస్ స్ట్రైట్గా చెప్పేయాలి. కానీ ఇలా అటు ఇటు అడ్డిప్పి భయపడుతూ ఆ భయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే నాగార్జున గారు అక్కడ నవ్వి వదిలేస్తారేమో, పక్కన ఉన్న కంటెస్టెంట్స్ నవ్వొదిలేస్తారేమో. ఆడియన్స్ నవ్వొదిలేరు కదా, వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటారు. అది దాని పరంగా రిజల్ట్ అనేది బయట కూడా ఉంటుంది. డౌట్ లేకుండా నిఖిల్ ఇప్పుడు నామినేషన్స్లో లాస్ట్ 2 వీక్స్ నుంచి రాలే కాబట్టి ఈ వీక్ కూడా నామినేషన్స్లోకి వస్తాడని నేను అనుకుంటున్నా. చీఫ్ అయినా కూడా డెఫినెట్లీ మరి ఇన్ని వారాలు ఇమ్యూనిటీ అయితే ఎవరు ఇయ్యరు కదా. బేసిక్గా చీఫ్కి ఇమ్యూనిటీ ఇవ్వాలనే రూలే లేదు. బిగ్ బాస్ వాళ్ళు ముందే చెప్పేశారు కాబట్టి. సో ఈ వారం నాకు తెలిసి ఇద్దరు చీఫ్స్కి ఇమ్యూనిటీ ఉండకుండా ఉంటుంది. ఇద్దరు నామినేషన్స్లోకి వస్తారని నేను అనుకున్నా. వరస్ట్ కేసులో సీత క్లాన్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి సీత నువ్వు తీసుకో అమ్మ కావాలంటే ఇమ్యూనిటీ అనే ఛాన్స్ ఉందేమో, కానీ నిఖిల్కి అయితే ఖచ్చితంగా ఉండదు. అండ్ నిఖిల్ ఈ వారం నామినేషన్స్లోకి వస్తే ఎలా ఉంటుంది ఓటింగ్ అని చూడాలని ఉందన్నమాట. డౌట్ లేకుండా ఓటింగ్ కొంచెం మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువే ఉంటుంది. నబీల్ కూడా నామినేషన్స్ ఉంటే నబీలా నిఖిల ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య ఓటింగ్ ఫైట్ ఎలా ఉంటుందని చూడాలని ఆసక్తిగా ఉంది. మరి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. అండ్ నబీల్ అండ్ నిఖిల్ ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎవరు ఎక్కువ పాపులర్ అని మీరు అనుకుంటున్నారు ఓటింగ్ పరంగా కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. లైకులు కొట్టారా? లైకులు ఎన్ని కొడితే అంత బయటికి ప్రమోట్ అవుతుంది వీడియో. దయచేసి మీ లైకులే నా ఫుడ్. సండే కదా సరదాగా చికెన్ మటన్ తెచ్చుకోవాలనుకున్నాను. చికెన్ మటన్ ఏదో మీ లైకుల ద్వారా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. దయచేసి బాయ్.